హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. అయితే దావీదు కూడా 103వ కీర్తన, దావీదు కూడా తన మనస్సుతోటి ఇలా చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఉదయకాలాన్ని మనం అందరం ఆయన నామాన్ని బట్టి ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా నామాన్ని బట్టి మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. దేవుని స్తుతి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కాబట్టి మనం అంటే ఆయన చెప్పుకుంటున్నాడు, ఏమన్నాడంటే దావీదు తన హృదయంతో చెప్పుకున్నాడు, తన మనసుతో చెప్పుకుంటున్నాడు. ఏమని అంటున్నాడంటే ఆయన కూర్చుని నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. హల్లెలూయా. ఆయన ప్రాణంతో ఆయనే చెప్పుకున్నాడు, ఆయన మనసుతో చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎక్కడన్నా కూర్చుంటే అర్థం పరదలేని ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు ఎన్నో వస్తాయి మనకి. కానీ అతని దైవ ధ్యానం ఏంటంటే దేవుడు సన్నిధిలో కూర్చున్నట్లు, ఎక్కడున్నా అతను పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, ఎక్కడున్నా దేవుడి గురించే ధ్యానం. ఈ ధ్యానంలో ఆయన అంటాడు, దావీదుకు దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, దావీదు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చేసిన ఉపకారములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని నేను దేవుణ్ణి సన్నుతించాలి, స్తుతించాలి అని చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, మనం అంటే ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు మర్చిపోతామో, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతామో, అప్పుడు మనకు ఆదరణ కొదువైపోద్దంట, ఆనందం పోద్దంట. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని స్తుతించడం మానేసి మనం ఎప్పుడైతే ఆ మేలులు మర్చిపోతామో అప్పుడు మనలో ఉన్న ఆనందం కానీ ఆదరణ కానీ కోల్పోతామంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగనగా. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆ ఉపకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా. హల్లెలూయా. కేవలం ఏదో ఈ 2 పెదాలతోటి హల్లెలూయా స్తోత్రం అనట్లేదు అతను. నా ప్రాణమా, నాకున్నటువంటి ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా, నువ్వు యేసయ్య యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన సన్నుతించు. హల్లెలూయా. మొట్టమొదట ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. స్తుతులు మొదలెట్టి దావీదు ఏం చేస్తున్నాడండి, తనకున్నదంతా, తన సర్వాన్ని అక్కడ పెట్టాడు, బలిపీఠం మీద పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని స్తుతించాలి. ఇది మళ్ళీ ఎప్పుడండి, మళ్ళీ నెలకు వచ్చేసిందా? దగ్గర మనం 7 నెలలు ఫినిష్ చేసుకున్నాం, మళ్ళీ పూర్తి చేసుకున్నాం. ఇది పుట్టినరోజులో ఈ రోజు కేక్ కోసుకుంటే తప్పలేదు అనుకుంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి నెల ఎలాంటి భారాలు, మనం మొగిలేని భారాలు, మనం తీర్చలేని అప్పులు, పడలేని బాధలు, ప్రతి నెల ఈ బాధలన్నింటిలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. 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 దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలంటే ఉత్సాహంతో ఉండాలండి. కష్టాలు ఎవరికి లేవు, అందరికి కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఇప్పుకుంటే గుక్క పెట్టి ఏడు చేస్తాం అందరు కూర్చొని. హల్లెలూయా. అవన్నీ పక్కన పెట్టండి. హల్లెలూయా. అవన్నీ పక్కన పెడితే ఈరోజు మళ్ళీ కొత్త దినం ఇచ్చాడు యేసు ప్రభు. నిన్న గతం గడిచిపోయింది, ఈరోజు కొత్త రోజు. హల్లెలూయా. మళ్ళీ కొత్త నెలలోకి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. కాబట్టి మనం ఉన్నంతకాలం కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. హల్లెలూయా. కానీ ఒక అర్థవంతమైనటువంటి మాటలు ఏంటంటే మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునగా. దేవుడు స్తుతించాలి. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి, ఎప్పుడు ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, కనురెప్పలాగా మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం యేసయ్యను స్తుతించాలి. నిజంగానే దావీదు కంటండి యేసు ప్రభు చేసిన మేలంట మొట్టమొదటి క్షమాపణ ఇచ్చాడంట. హల్లెలూయా. ఒక ఆయన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు, మంచం అయితే దింపేస్తారు కదా, పెంకులు ఇప్పేసి. వాళ్ళకి ఎంత విశ్వాసం అని
హల్లెలూయా. దింపేస్తే ఆయన మొట్టమొదటి యేసుప్రభు ఏమంటారా? పక్షవాయు గలవు అని ఏమంటారు? నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. ఫస్ట్ మనం దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మొట్టమొదటి మన క్షమాపణ కావాలి. మొట్టమొదటి క్షమాపణ కావాలి. హల్లెలూయా. దేవుని యొక్క జాలి కావాలి. కరుణా కటాక్షాలు కిరీటంగా ఉంచాడంట. హల్లెలూయా. దేవుడు అంటండి మనం చేసిన మేలు ఏంటంటే మొట్టమొదటి దేవుడు మనకు క్షమాపణ, తృప్తిపరిచాడు, మన ఆశలు తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నన్ను విమోచించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను తృప్తిపరిచాడు, నాకు కరుణా కటాక్షాలు కిరీటం ఇచ్చాడు, సమాధిలో నుండి నా ప్రాణాన్ని పైకి లేపాడు. హల్లెలూయా. నిజమే కదండి, నిజమే కదా. యేసుప్రభు మనకు క్షమించలేదా? క్షమించడం లేదా? ఏమన్నాడు? ఇంకా తూర్పు నుండి పరమటకి ఎంత దూరమో అంత దూరం పోయిన నీ పాప భారం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మనలో పాపాలు, బలహీనతలు, మొట్టమొదట మనకున్నటువంటి బలహీనతలన్నీ, మనకున్న పాపాలన్నీ, మన పాపాలు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలు బట్టి మన అతిక్రమాలు బట్టి మనకి పరిహారము. హల్లెలూయా. ఇవాళ మనం ఆయన కృపలో ఉన్నాం. మనం ఎవరంటండి? హల్లెలూయా. రక్షణ పొందిన పాపులు. హల్లెలూయా. రక్షించబడిన పాపులు అంటారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించేవాడు. హల్లెలూయా. మరణం నుండి విడిపించే దేవుడు యేసు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి మా అందరం నరకానికి పోయే వాళ్ళమే. సమాధి అంటే ఏంటండి? నరకమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఖాళీ సమాధి ఉందా లేదా? ఖాళీ సమాధిలో ఉన్నాడు ఆయన. యేసు ప్రభు నరకానికి వెళ్ళేటండి? నరకంలోకి వెళ్ళిన వాళ్ళని ఈడిపించడానికి వచ్చాడు. సమాధిలోంచి నీ ప్రాణాన్ని విమోచించాడు. హల్లెలూయా. కరుణా కటాక్షాలని కిరీటంగా ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న కిరీటాలు కాదండి, పరలోక రాజ్యంలో ఉన్న కిరీటం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దయచేసి చూడండి, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే మరి కొండంత పాపాలు యేసు ప్రభు, నీ పాపం నేను ఎప్పుడో జ్ఞాపకం చేసుకున్నాను. ఎప్పుడన్నా సరే మనం ప్రభువా ఇప్పుడు ఎక్కువ కష్టాలు వచ్చేసాయి అనుకోండి, మనం ఏమంటాం? నా పాపం నన్ను పడేసింది ప్రభువా అని మనం ఏడ్చేస్తుంటే అంటాడు, పర్వతాలు తొట్టిల్లిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. నోహతోటి నేను ఇచ్చినటువంటి ఆ వాగ్దానము, హల్లెలూయా, నా కృప నిన్ను విడిచిపోదు, హల్లెలూయా అని మళ్ళీ ధైర్యపరుస్తాడు. నేను ఇప్పుడు ఇక్కడ కారు దిగి ఇలాగ లోపలికి వస్తుంటే నువ్వు ఘనకార్యాలు పూనుకుని విజయం పొందుదు గాక అన్నాడు. హల్లెలూయా. సక్సెస్. హల్లెలూయా. దేవుడిది ఘనకార్యం కాదండి. ఈ కూటంలో దేవుడు మనకే తోడై ఉన్నాడు. హల్లెలూయా. నేను వస్తుంటే నాకంట ముందు యేసే వస్తాడండి, మీరు నన్ను నిలదీస్తారేటండి. హల్లెలూయా. నాతో పాటు ఎవరు ఉన్నారు? నేను ఎక్కడున్నా నాకుతో యేసే ఉంటాడు. హల్లెలూయా. నన్ను ఎడబాయడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని వాక్యాలు వింటుంటే, నేను చెప్పిన వాక్యాలు మళ్ళీ నేను వింటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడు ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వారు మధ్య నివసించి వాడిని. ఏడు ప్రభు, నేను కూర్చుని వాక్యం మొదలెట్టానంటే ఆ దేవుడి మాటలు అలాగ జీవజల ఓటల్లాగా వచ్చేస్తున్నాయి. ఈ నా మాటలు కాదు, ఇవి నువ్వు నా హృదయంలో పెట్టిన మాటలు, నా నోట నుంచి మాటలు. ఇవి నిన్ను నమ్ముకున్నందుకు ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది హల్లెలూయా. అమెరికా ప్రెసిడెంట్ అయినంత ఆనందం ఉంది. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదాలు కోరుకోవాలి. చాలామంది ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తారు, వాళ్ళ మెడలో ఏముంది. మనం కూడా అంతే కదా, అందరూ సమానమే. ఇక్కడ ఎవరైనా బస్ స్టాండ్లో నిలబడ్డారంటే వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు సారీస్, ఏదైనా షాపింగ్లోకి వెళ్తే వాటి మీద దృష్టింటారు. ఎప్పటికైనా అలాంటి బ్యాగ్ కొనేలా, అలాంటి శారీ కొనేలా అని మనం అందరూ అలాగే అనుకుంటాం. అలాంటి నగలు చేయించుకోవాలనుకుంటాం. అవునా కదా? మన పిల్లలు వాళ్ళ పిల్లల్లాగా మన పిల్లలను కూడా అలా తయారు చేసుకోవాలి. ఇలాగెలా ఏ ఊహించుకుంటాం. హల్లెలూయా. ఇలా సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా అనుకుంటారా, ప్రభు నేను అలాగే ఎవరికొల్లు సేవ చేయాలి, అలా వాకింగ్ చెప్పాలని ఎవరైనా కోరుకుంటారా? నేను అంతకంటే చిన్నప్పుడుగా నేను అంత ఉన్నప్పుడు కోరుకున్నాను.
ఓ పాస్టర్ వచ్చి మాట్లాడుతుంటే నేను ప్రభువా నా తాత ఎక్కడ సరిపోద్ది. ఓ పాస్టర్ గారు అబ్బాయి అయితే పాస్టర్ అవుతాడు, కానీ హల్లెలూయా ఒక వ్యాపారస్తుడి కొడుకు ఎలా పాస్టర్ అవుతాడు? వెంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు పైకి లేపుతాడు. హల్లెలూయా. నేను నా బిడ్డను ఎందాక అనుకున్నాను, ఇక్కడ కూర్చోబెట్టి ఒకసారి నేను పాడుతుంటే పాట నేర్పించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు పాస్టర్ గారు కాబట్టి అలాగ అనుకుంటున్నాను. మీరు నన్ను అలా కూర్చోబెట్టి నేర్పించుంటే ఎవడో లేరు కదా, నేను ఎక్కడో అక్కడ కూర్చునేవాడిని. కానీ ఆ పెంట కుప్పల మీదలోంచి నన్ను పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరో తీసుకొస్తేనో ఎవరో నేర్పితేనో వచ్చేది కాదు ఇది, అది దేవుని దయ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చేసిన ఉపకారాల్లో దేనిని మనం మర్చిపోకూడదు. మన అతిక్రమాలు బట్టి మనకి ఆయన పరిహారం చేయట్లేదు. దేవుని స్తోత్రం. ఆయన అంటండి కృపగల దేవుడు అంట, మంచి దేవుడు అంట. ఇంతకీ 103వ కీర్తనలో ఉన్న సారాంశం అంటే ఏంటంటండి, దేవుడు మంచివాడు, దీర్ఘశాంతం గలవాడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడేవాడు కాదు, నిత్యమో కోపించేవాడు కాదు. హల్లెలూయా. ఆయన అంటండి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట, మనం మట్టివారు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవిత కాలం అంటే గడ్డితో పోల్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. గడ్డి పువ్వులాగా పోతామంట, ఆ తర్వాత అది ఆరిపోతే ఎక్కడికి పోతుందో దానికే తెలియదంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజంగా చాలా మంది తాగుబోతులు ఉంటారు కదా, వాళ్ళు వేదాంతం మాట్లాడతారండి, నిజంగా వాళ్ళే కరెక్ట్. తాగినోడే సత్యం మాట్లాడతారు అంటారు కదా చాలా మంది. అలాగండి నేను మిమ్మల్ని అందరినీ తాగమని చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజమే చూడండి, నిజంగా ఆ జీవితం చూడండి శుభ్రంగా. మనం అయితే చూడండి ఎన్ని బరువులు మోసేస్తున్నాము, నిజంగా చెప్పండి, మనం నిజంగా ఎన్ని బరువులు మోసేస్తున్నాము, అన్నాటిలోనే దూరిపోతాం మనం. అసలు మనకు అవసరం లేనిది అసలు బయట ఇలా భారం పక్కన పెట్టి వచ్చేసి దాంట్లో కూడా నేను వెళ్ళిపోతాను, నేను దూకేస్తానని మనం ఎవరైనా ఆపుతున్నా సరే దేవుడు ఎన్ని రకాలుగా ఆపుదని ప్రయత్నిస్తాడు. అయినా సరే ఆగకుండా దానికి భుజాలు కాసేసి మెడలెట్టేసి ఎందుకురా గడ్డిలాంటి జీవితం. హల్లెలూయా. గడ్డిలాడి మనమే తేలిక ప్రాయం, మన జీవితమే మన కాలమే తేలిక ప్రాయం. హల్లెలూయా. ఎన్ని బరువులు మోస్తాం, దేవుడు బరువు దించినా సరే. ఇప్పుడు నిజంగా మా అక్క అంటుంది, నేను అంటాను, అందరూ అంటా ఇక్కడ 12 లక్షలు ఉన్నాయి అప్పులు, 20 లక్షలు ఉన్నాయి అప్పులు అని మనం అంటున్నాం. నిజంగా యేసయ్య ఒక్కసారి తీర్చేస్తే నువ్వు 20 లక్షలు అప్పుకు పోతావు నువ్వు. హల్లెలూయా. ఏమన్నా కుదురు ఉంటావా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగినది. అక్కే కాదు, మనం కూడా అంతే. హల్లెలూయా. నిన్ను ఎన్ని రకాలుగా దేవుడు గడ్డి లాంటి ప్రాణం, మట్టి లాంటి మనిషివి నువ్వు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, నిజంగానే మొన్న తాగిపోతే ఆయన కల్లోకి వచ్చాను. ఆయన ఏమన్నాడు తెలుసా నాతోటి, జీవితం చాలా తేలికైంది, హాయిగా తేలుతూ తూగుతూ ఉండు అంతేగాని ఏంటిది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజంగా ఆ జీవితం ఎలాగా ముందుకి వాళ్ళు నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు సుఖపడినంత ఎవరో సుఖపడరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నేను ఆయన పొగుడుతలేదు, ఇది సరదాగా చెప్తున్నాను, సీరియస్గా తీసుకోకండి. నిజంగా మనం అయితే నిజంగా మనకంట ఆడి బతుకు బాగుంది. హల్లెలూయా. నిజంగా బాగుంది కదా. మనకి ఈ సంసారంలో అందరూ చేసుకోవచ్చు, పర్లేదు, కావాల్సింది కొనుక్కోవచ్చు. కానీ జీవితాంతం మొయ్యలేని భారాలు ఎవడు మొయ్యకున్నాడు. హల్లెలూయా. ఒక గాడిదలాగా, ఒక ఎద్దులాగా మరీ ఓవర్ కదా మనం. ఆడి హాయిగా 90 వేసుకున్నాడు, వాడికి ఏమీ తెలియదు, అసలు ఆడికి ఏమీ సంబంధమే తెలియదు. హల్లెలూయా. ఆడు చచ్చిపోతారు, మనం చచ్చిపోతాం, ఆడికి తినడానికి వెళ్తారు, మనకే వెళ్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఆడు ఇంకా ఫేమస్ మనకంట. ఈ రోజు ఉద్యానికి వెళ్ళి వచ్చినట్టు ఎవరికైతే వెళ్దో ఆ రోడ్డు మీద పడిపోయాడు అందరికీ తెలుస్తుంది. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి మనం గడ్డి వంటి వారం అంటుంది, మనం మట్టి వంటి వారం అంటుంది. ఏదైనా దేవుడు ప్రశాంతత, విశ్రాంతి ఇచ్చి
హాయిగా నన్ను పాడుకోండిరా, స్తుతించుకోండిరా, కనపరచుకోండిరా, నా సాక్షిగా ఉండరా, నా సేవ చేయండిరా అని దేవుడు హాయిగా బతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలని ఎంట వచ్చిన చిరకాలం నా మందిరంలో నివసిస్తావు, యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదని చక్కని రోజులు ఇచ్చిందే మనకి ఏంటంటే మనం అందరం ఇక్కడ క్యాండిడేట్ కాదు కదా, ఇచ్చినే కొన్ని రోజులు వాటిని ఉన్నంత లేదో చేసుకున్నాం. ఇంకా 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 లాస్ట్ మీకు చచ్చిపోయేటప్పుడు కూడా ఈ అప్పు లేకుండా చచ్చిపోతాం. అవునా కాదా? ఇంక ఎక్కడ లేని భారాలే పెట్టేసుకుని హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ బరువులు మోయడానికి దేవుడు మనల్ని ఆయన పిల్లలేదండి. హల్లెలూయా. జీవితకాలం అంతా మోయడానికి కాదు. హల్లెలూయా. మోసి ఎంత మోసి పెళ్లి చేసి ఆ కోడలకి కొడుకుకి అప్పచెప్తాం అంతే కదా, అయిపోయింది కదా. తర్వాత ఉంది మనకి, వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత నువ్వు ఎంతకాలం వంకాయ తెచ్చి పులిచెట్టి, బెండకాయ తెచ్చి పులిచెట్టి, కట్టపట్టి, నువ్వు పెద్ద పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్ కొని నువ్వు వాళ్ళకి దగ్గర ఎంత అందంగా బంగారం అన్నీ అప్పచెప్పిన తర్వాత అప్పుడు నీకు మంచి ఇల్లు పాయే, నీకు అన్నం పాయే. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం నేను పట్టించుకునేవాడు ఎవడో, ఎందుకమ్మా ఎంత భారాలు మోసావు, ఆ రోజే హాయిగా తిని ఉంటే ఈ బాధలన్నీ నీకు లేకపోయి అప్పుడు సుఖపడిపోయా, ఇప్పటికీ సుఖము లేకపోయా. హల్లెలూయా. ఇక అలా ఉండగానే దేవుడు ఎంత బుద్ధి చెప్పినా వింటామా? హల్లెలూయా. వినాలండి. వినకపోతే ఇప్పుడున్న ఆరోగ్యాలు బట్టి ఇప్పుడు మామాళ్ళు దగ్గర 60 70 అందంగానే వెళ్తున్నారు ఇప్పుడు వెళ్తుంది. హల్లెలూయా. మనకంత లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకింత లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. మనకు ఉన్నదే వాళ్ళలో సగం బతుకుంది, ఇందులో కూడా మనం పెద్ద దప్పులు పెట్టుకుని ఈ బాధలు పడ్డాం కంటే. హల్లెలూయా. దేవుని మహిమ. దేవుడు ఎప్పుడైతే విడుదల చేస్తాడో అప్పులు ఇంక చేయకండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుని స్తుతించండి. దేవుని మహిమ కలిగింది. అప్పుడు ఆయన ఉపకారాలన్నీ జ్ఞాపకం. చివరి రోజుల్లో ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారంటే హిందువులే పెట్టరు కదా, శుభ్రంగా కాశీ బస్సు ఎక్కేస్తున్నారు, ఆగే తిరిగి వచ్చేస్తారు, ఇంటికాడ పడవలు అంటలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. చివరి రోజుల్లో అయినా సరే ఇలాంటి తాపరదాయాలు కొన్ని వదిలేసుకుంటాం, హాయిగా దేవుని స్తుతించుకుంటే చాలు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా ఏంటంటే ఒక మాట ఏంటంటే హల్లెలూయా, దేవుడు కృప అండి. తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగైతే కృప చూపిస్తాడో, ఒక తండ్రి తన బిడ్డల మీద ఎలా కృప చూపిస్తాడో, దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు కృప చూపిస్తారంట. ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకంటే పూర్ణ శాంతి ఇస్తారంట. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ రెండు రకాల తలంపులు ఉంటారు. ఉంటే క్రైస్తవుడుగా ఉండు, లేకపోతే హిందువుగా ఉంది. ఎందుకలా? నిజంగా ఆయన ఆజ్ఞలకి లేకపోతే కొంతమంది లోకంలో ఉంటారు కదా, కొంతమంది లోకంలో ఉంటారు, వాళ్ళు ఏ ఆశ మానుకోరు. లోకంలో ఏ కష్టం వచ్చినా సరే లోకం అయిపోతారు. దేవుళ్ళలో ఉండలేదు. శ్రమ వచ్చినా బాధ వచ్చినా యేసు ప్రభువులో ఉండే ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన కట్టడాల్లో నడుచుకుంటేనే మనకి దేవుడు మేలులు పొందే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ప్రకారంగా నడిచే వాళ్ళే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఎవరో ఒక ఆవిడ నీ ఫ్రెండ్ ఉంది వచ్చి, ఏంటి వదిన గారు మంగళవారం అంటే, అవునండి అని నువ్వు కూడా బిగిసిపోద్ది వాళ్ళతో పాటు. హల్లెలూయా. నువ్వెందుకు ఈ వాక్యాలని? హల్లెలూయా. ప్రతిదీ నువ్వు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా. హల్లెలూయా. దేవుని స్తోత్ర. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళే బిడ్డ, బతికినంతకాలం ఆదివారం ఆరాధనకి వెళ్ళే బిడ్డ. హల్లెలూయా. 2 పూట్ల 3 పూట్ల మోకాళ్ళు వేసి శ్రమలో కష్టాలు కన్నీళ్లు పోగొట్టుకునే బిడ్డవే నువ్వు మళ్ళీ ఆ ఏపు మొగ్గు చూపించి వాళ్ళలో సగం వీళ్ళలో సగం ఉంటే నీవేం ఆస్వాదించబడతావు, నీవేం ఆనందించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిపూర్ణంగా నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా నీ దేవుడని యెహోవాని సన్నుతించు అని నీ పూర్తిగా పూర్ణ హృదయంతో యేసు ప్రభులోకి వచ్చేస్తే నా రెక్కల నీళ్ళలో నిన్ను దాచుతాను.
నీకు పరిపూర్ణమైన బహుమానం ఇస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నాకు ఎవరో వివాహం చేస్తానని జాతకం చూస్తున్నారు. బాబు మీ జాతకాలతో నమస్కారం. హల్లెలూయా. అలాంటి నాకు పెళ్ళి వద్దని వచ్చేసాను. హల్లెలూయా. వాసు చూస్తానన్నారు. బాబు మీ వాసులకో నమస్కారం. డబ్బు లేనివాడికి వాసు ఏంటండి, డబ్బులు ఉన్నవాడికి వాసు కానీ. అవునా కదా? డబ్బులు ఉన్న వాళ్ళకి అన్ని ఇద్దులు వచ్చేస్తాయి. హల్లెలూయా. డబ్బు లేనివాడికి ఏమీ లేదు. ఆ పాకకి 4 మూలలు ఒకలాగా ఉంటుంది, మధ్యలో సూరు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బుల్లో ఉన్న ఇవన్నీ పట్టుకుంటున్నారు తప్ప డబ్బున్న వాళ్ళు నటనలన్నీ పాటిస్తున్నారు. వాళ్ళు ఏమంటే అదే. హల్లెలూయా. కానీ యేసయ్య వాక్యం ఉందే, ఇది నీకు బలపరిచే వాక్యం, నీకు భాగ్యం ఇచ్చే వాక్యం, నీకు జీవం ఇచ్చే వాక్యం, నిన్ను నిత్య జీవానికి సమాధిలోంచి పైకి తేల్చే వాక్యం, నీతో గొడవాడేవాడు కాదు ఆయన, నిన్ను ప్రేమించే వాక్యం, తండ్రిలాగా నిన్ను కనికరించే వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆకలి తీర్చే వాక్యం, నిన్ను తృప్తిపరిచే వాక్యం, కృపా కటాక్షాలు ఇచ్చే దేవుడు. నేను అడిగివ్వండి నిన్ను మొదట్లో, అయ్యా నీ కరుణా కటాక్షాలు కిరీటంగా ఎత్తానన్నావు, మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తానన్నావు. హల్లెలూయా. నిజమే, దేవుడు మేలు చేస్తాడండి, మన హృదయం తృప్తిపరుస్తాడు. ఆశ తీరలేకపోతే అలాగే ఉంటాం. దేవుడు ఎప్పుడైతే ఆశ తీర్చాడో శుభ్రంగా సేవ్ చేసుకుని. హల్లెలూయా. మా ఆశ ఏంటి? దేవుడు ఉండాలని ఆశ. హల్లెలూయా. శుభ్రంగా మంచిగా నీట్గా బట్టలు వేసుకుంది. హల్లెలూయా. దేవా నీ సన్నిధి మాకు కావాలి, ఈ సంఘ బిడ్డల మధ్యలో ఉండాలి ప్రభువా, నీ సేవ చెయ్యాలి, ఇదే ఆనందం. హల్లెలూయా. దేవుని మహిమ కలగను గాక. దేవుడు ఇంకా ఘనకార్యాలు ఇస్తాడు మనకి, ఇంకా ఘనకార్యాలు పూనుకునేలా చేస్తాడు. వాటన్నిటిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలగను గాక. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచడానికి ఎవరైతే వాళ్ళ హృదయాన్ని స్థిరపరుచుకుంటారో, హల్లెలూయా, వాళ్ళు మేలు కలుగుతుంది. చూడండి, చాలామంది అనారోగ్యం వచ్చి 20లో 60లో అయిపోతారు. చాలామంది అనారోగ్యం రావడం వల్ల, ఆశలు తేలేకపోవడం వల్ల, మేలు రాకపోతే 20లో 60 అయిపోతారు. 60లో కూడా 20లా చేయగలదు నా యేసయ్య. హల్లెలూయా. నీకు 60 సంవత్సరాలు వచ్చినా నువ్వు అనుకున్న కార్యాలన్నీ చేయటం వల్ల, మేలు చేయడం వల్ల నీ హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. ఏమి పొదువు చేయడు ఆయన నమ్ముకున్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సంతృప్తినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పూర్ణ హృదయంతో యేసు ప్రభు వైపు తిరగాలి. హల్లెలూయా. 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 పిల్లలకి మీరు డాడీ చెప్పినట్టు అమ్మ చెప్పినట్టు నిజమే, కానీ యేసయ్య చెప్పినట్టు వినాలని చెప్పాలి కదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అలాగా ఆయన దూతలు, ఆయన పరిచారకులు, ఆయన సేవకులు రండి యెహోవాను స్తుతించండి. ఆయన సంకల్పం చేసేవాళ్ళు, ఆయన ఆజ్ఞకు లోబడేవాళ్ళు, ఆయన దూతలు, ఆయన పని చేసేవాళ్ళు. హల్లెలూయా. ఆయన సృష్టి అంతా, ఆయన చేసిన, ఆయన రాజ్యం వేరేటువంటి రాజ్యం అంతా, ఆయన రాజ్యం వేలలో ఉన్నటువంటి క్రియేషన్ అంటే ఆయన సృష్టించిన సృష్టి అంతా రండి యెహోవాను స్తుతించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలగనగా. ఒక మంచి రాజు అండి యేసు ప్రభు. ఆ రాజు పాదాల దగ్గర ఉన్నాం, మన గురించి మనం మర్చిపోవచ్చండి. హల్లెలూయా. ఎన్ని కష్టాలు ఉన్నా, హల్లెలూయా, నేను ఒక మంచి తల్లిదండ్రులు ఉంటే ఆ బిడ్డలు ఏమైనా ఆలోచించాలండి? చెప్పండి, నిజంగా మీరు చెప్పండి. మీరు కూడా తల్లిదండ్రులు, మీరు తల్లిదండ్రులు, తల్లి తండ్రి కాబట్టి ఒక నిజంగా బాధ్యత గల, ప్రేమ గల, జాలి గల, జ్ఞానం గల ఒక తల్లిదండ్రులు ఉన్నవాడు ఏమన్నా వాడి గురించి ఆలోచించుకునే పని ఉందా? హల్లెలూయా. ఒక ఐశ్వర్యవంతులైన తండ్రి ఉన్నప్పుడు, అలాంటి తండ్రి ఉన్నప్పుడు ఈ బిడ్డలు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచించుకునే పని ఉందా? అన్నీ ఆయన చూసుకుంటారు. సింపుల్ లేదు, శుద్ధించాను. మా నాన్న అంతే, ఇంకా చాలు. ఎంతసేపు మా నాన్న కొనిచ్చాడు అంతే. చూడండి, ఒక్కోసారి అత్తారింట్లోంచి వచ్చిన, పుట్టింటిలోంచి వచ్చిన ఆడపిల్ల ఏం కొన్నా సరే, ఎవరు కొన్నా సరే ఆయనే కొనడాడు. హల్లెలూయా. వాళ్ళ ఆయన అంటే, వాళ్ళ నానంటే ఆవిడకి ఎంత ఇష్టమో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నిజంగా కొనిచ్చినా చెప్పుకోవట్లేదు మనం. హల్లెలూయా. ఆయురారోగ్యాలు ఇచ్చి, స్వస్థతలు ఇచ్చి, హల్లెలూయా, మన ఆశలు తీర్చి, మనం చేయలేని కార్యాలు చేసి, ఎక్కడ అవమానంగా ఉండకుండా తలెత్తిలో చేసి, మన భయాలన్నింటినీ పోగొట్టి, మన ప్రార్థనలన్నీ ఆలకిచ్చి, మన కన్నీళ్ళన్నీ తుడిచి, మన బాధలు ఉంటే ఆదరించి, హల్లెలూయా, సొమ్మసిల్లిపోయి ఉంటే బలం ఇచ్చి, దరిద్రతలో ఉంటే ఐశ్వర్యం ఇచ్చి, హల్లెలూయా, ఆకలితో ఉంటే ఆహారం పెట్టి,
బలం ఇచ్చి, శక్తినిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, హల్లెలూయా, ఇలాగ జీవింపజేస్తున్న మన యేసయ్యకి ఎంత రుణపడి ఉన్నాం మనం? హల్లెలూయా, ఎంతో రుణపడి ఉన్నామండి మన యేసయ్య ప్రభువుకి. మన జీవితకాలం అంతా స్తుతించిన యేసయ్యకి రుణం తీరదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నేను ఒక మాట చెప్తానండి, జ్ఞాపకం చేసుకోండి. నాకు చేయలేని మేలు ఏది లేదండి. హల్లెలూయా. ఒకసారి మీరు చెప్తే ఏం పోద్దండి? చెయ్యెత్తి చెప్తే ఏమన్నా పోతుందా? హల్లెలూయా. చెయ్యెత్తలేదండి. ఏదైనా మేలేదైనా పొదుపు చేశాడు దేవుడు. హల్లెలూయా. తండ్రిగా ఆయన ఆలోచన చెప్పు నడిపించాడు. ఏ గోతులోని దిగిపోకుండా ఈ రోజు వరకు కాపాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను గోతులో పడిపోను. హల్లెలూయా. నన్ను దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. పక్కతో కూడా చెప్పండి. మీరు పక్కతో చెప్పండి. ఎందుకు చెప్పి హల్లెలూయా ఎప్పుడు మీరు అందరూ? హల్లెలూయా. దేవుని స్తోత్రం. నాకంత గొప్ప సాక్షి ఇచ్చాడు. ఎందుకంటే నేను పొమ్మన్న స్థితిలో పెట్టాడంటే ఫలసిద్ధంగా సమానం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ప్రార్థించండి అందరూ.